ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం ఏదైతే ఉందో దానిపైన చాలామందికి అనేక అనుమానాలైతే ఉన్నాయి. అది హత్య లేకపోతే యాక్సిడెంటా అనే దానిపైన ఇంకా అనుమానాలైతే వీడలేదు. చాలామంది దీన్ని హత్య అని చెప్పేసి అంటున్నప్పటికీ పోలీస్ వారు మాత్రం దీన్ని యాక్సిడెంట్ అని చెప్పేసి అయితే ఇప్పటి వరకు నిర్ధారించడం జరిగింది. కానీ ఇంకా ప్రాథమికంగా అయితే వాళ్ళ ఒక నిర్ధారణకు రావడం జరిగింది. కానీ ఇంకా దీనిలో చాలా విషయాలైతే బహిర్గతం చేయాలి. అసలు ఎందుకు ఈ యాక్సిడెంట్, అసలు దీన్ని ప్రభుత్వం అనేది ఇంకా స్లోగా చేస్తుంది, అదేవిధంగా ఎందుకు దీన్ని స్పీడ్గా వాళ్ళు ఆ కేసును సాల్వ్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి చాలామంది కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అదేవిధంగా చాలామంది నిరసనలు కూడా చేపట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది స్టెప్ బై స్టెప్ మీకు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ప్రముఖ పాస్టర్ అయినటువంటి ప్రవీణ్ పగడాల గారు 24వ తారీఖు ఉదయం 11 గంటలకు తన నివాస స్థలమైనటువంటి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరడం జరిగింది. సో రాజమండ్రికి మరి ఎందుకు బయలుదేరుతున్నారు అంటే, రాజమండ్రిలో తనకు రీసెంట్గా ఒక ప్రాపర్టీ పర్చేస్ చేయడం జరిగిందంట. భూమి అనేది కొనుగోలు చేశారు. దానికి సంబంధించినటువంటి పని మీదనే తను రాజమండ్రికి వెళ్తున్నారు అని చెప్పేసి కుటుంబ సభ్యుల నుంచి పోలీసులకు ఉన్నటువంటి సమాచారం. సో బయలుదేరిన తర్వాత 11 గంటలకి బయలుదేరారు ఇంటి నుంచి. దాదాపుగా 1 గంట ప్రాంతంలో, 1 గంట నుంచి 1:30 గంటల ప్రాంతంలో మధ్యాహ్నం చౌటుపల్ దగ్గర మొదటి టోల్ ప్లాజా దగ్గర పోలీసులు తనకు సంబంధించినటువంటి విజువల్స్ అయితే కనిపెట్టడం జరిగింది. సో దాదాపుగా 5 గంటల ప్రాంతంలో ప్రవీణ్ పగడాల గారు విజయవాడకు చేరుకున్నట్టుగా పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది. సో 5 గంటలకు విజయవాడలో తన విజువల్స్ అయితే పోలీసులు కనిపెట్టారు. ఆ తర్వాత రాత్రి 11:30 రాజమహేంద్రవరం దగ్గరలో ఉన్నటువంటి కొంతమూరు పెట్రోల్ స్టేషన్ దగ్గర మళ్ళీ ప్రవీణ్ పగడాల గారికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే వీళ్ళు కనిపెట్టడం జరిగింది. అంటే దాదాపుగా 5 గంటల ప్రాంతంలో విజయవాడలో ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారు 11:30 ఈ కొంతమూరు పెట్రోల్ బంప్ దగ్గర రావడానికి దాదాపుగా 5-6 గంటల సమయం అనేది ఎందుకు తీసుకున్నారు? మామూలుగా ఏంటంటే ఈ విజయవాడ నుంచి కొంతమూరు పెట్రోల్ స్టేషన్ ఏదైతే ఉందో దీనికి మధ్య దాదాపుగా 158 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఈ 158 కిలోమీటర్ల డిస్టెన్స్ని దాదాపుగా 2 నుంచి 3 గంటల లోపల ట్రావెల్ చేసి మనం రీచ్ అవ్వచ్చు. కానీ దాదాపుగా 5-6 గంటలు ఎందుకు తీసుకున్నారు? ఈ మధ్య 2-3 అవర్స్ లోపల ఏం చేశారు, విజయవాడలో ఎక్కడున్నారు అనే దానిపైన కూడా పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది. అది నిన్నటి వరకు. కానీ ఈరోజు కొత్తగా వచ్చినటువంటి విజువల్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని టీవీ ఛానల్స్ లోపల ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో, అంటే లైక్ ఇప్పుడు రామవరప్పాడు అనేటటువంటి విజయవాడలో రామవరప్పాడు అనేటటువంటి జంక్షన్ దగ్గర చిన్న యాక్సిడెంట్ అనేది జరిగింది. యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడే తను దాదాపుగా యాక్సిడెంట్ అయిన ప్లేస్కి దగ్గరలో ఒక చిన్న పార్క్ అనేది ఉంది. ఆ పార్క్లోనే దాదాపుగా 2 నుంచి 3 గంటల పాటు రెస్ట్ తీసుకున్నారు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ ట్రాఫిక్ పోలీసులు వీళ్లకు మీడియా వారు ఎవరైతే వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేశారో వాళ్ళకైతే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఇప్పుడు యూట్యూబ్లో చాలా వరకు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. సో అదేవిధంగా 11:30 కొంతమూరు పెట్రోల్ స్టేషన్ దాటిన తర్వాత దాదాపుగా 11:42 ఈ యొక్క నయారా పెట్రోల్ స్టేషన్ ఏదైతే ఉందో దాని దగ్గర లోపల ప్రవీణ్ పగడాల గారు రోడ్డు పక్కన ఈ యొక్క పడిపోయి ఉన్నటువంటి సంఘటన అయితే పోలీసులకు తెలియడం జరిగింది. సో ఇది 24వ తారీఖు రాత్రి జరిగినటువంటి విషయం. సో 25వ తారీఖు మార్నింగ్ పోలీసులు అయితే ఈ యొక్క సంఘటన స్థలానికి చేరుకున్నారు. సో సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత వాళ్ళు ఈ యొక్క ప్రాథమికంగా జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దాని లోపల అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్సిడెంట్లో ఉన్నటువంటి ఆ ప్లేస్ని అంతా వారు పరిశీలించి, అదేవిధంగా ఇన్సిడెంట్ అయినటువంటి విధానం వారు పరిశీలించి దీన్ని వాళ్ళు యాక్సిడెంట్ అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలామంది వరకు ఏంటంటే ఇది హత్య, ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారికి చాలామంది నుంచి థ్రెట్ ఉంది. ఆయనే స్వయంగా కొన్ని వీడియోస్లో కూడా ఏంటంటే తనకు థ్రెట్ ఉంది అని చెప్పేసి, ప్రాణహాని ఉంది అని చెప్పేసి కూడా చెప్పినటువంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. అందుకని చెప్పేసి చాలామంది క్రైస్తవ బోధకులు, క్రైస్తవ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు ఏంటంటే ఇది హత్య, దీన్ని ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు ట్రాన్స్పరెంట్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి చాలా వరకు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ మీద, అదేవిధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే యాక్సిడెంట్ అయినటువంటి విధానం చూసినట్లయితే అది యాక్సిడెంట్ లాగా లేదు, ఎవరో తలపైన కొట్టి చంపేసినట్టు ఉంది అని చెప్పేసి చాలామంది దీనిపైన వాళ్ళ యొక్క అనుమానాలు అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే మామూలుగా ఏంటంటే మొహం పైన అంత గాయాలు ఉండవు, అదేవిధంగా మనిషి పైన బైక్ పడేటటువంటి ఆస్కారం అసలు ఉండదు.
కానీ ఖచ్చితంగా అదేవిధంగా తన టీ షర్ట్ పైన కూడా ఎవరో కాలు వేసి తొక్కినటువంటి ముద్రలు ఉన్నాయని చెప్పేసి కూడా చాలామంది తనకున్నటువంటి సందేహాలను అయితే తెలపడం జరిగింది. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పోలీసు వాళ్ళు ఈ కేసుని వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తొందరగా సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నట్టుగా వాళ్ళు పోలీసు వారు అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో రీసెంట్గా ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు ఈ యొక్క విజయవాడలో 2-3 గంటలు ఏం చేశారు, అసలు ఎవరిని కలిశారు అనేటువంటి కోణంలో వాళ్ళు పరిశీలిస్తుండగా వాళ్ళకైతే ఒక టీవీ ఛానల్ చేసినటువంటి ఇంటర్వ్యూలో ప్రవీణ్ పగడాల గారు దాదాపుగా 5 గంటల నుంచి 8 గంటల వరకు రామవరప్పాడు జంక్షన్ ఏదైతే ఉందో విజయవాడ దగ్గర రామవరప్పాడు అనే జంక్షన్ ఉంది. ఆ జంక్షన్ దగ్గర చిన్న యాక్సిడెంట్ అయ్యి అక్కడే కూర్చొని ఆ పార్క్లో రెస్ట్ తీసుకున్నట్టుగా పోలీసు వాళ్ళైతే నిర్ధారించడం జరిగింది. సో ఇప్పటి వరకు అయితే ఆ 2-3 గంటలు అసలు విజయవాడలో ఏం చేశారనే దానికైతే ఫ్లోరిటీలకు పోలీసు వాళ్ళకైతే ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే మామూలుగా ఈ యొక్క పోస్ట్ మార్టం ఏదైతే ఉందో పోస్ట్ మార్టం అనేది ట్రాన్స్పరెంట్గా చేయాలి. దానికి పోస్ట్ మార్టం టైంలో క్రైస్తవ సంఘానికి సంబంధించినటువంటి సభ్యులను కూడా వాళ్ళు అలౌ చేయాలి అని చెప్పేసి చాలా వరకు అడిగితే వాళ్ళు పోస్ట్ మార్టం టైంలో కూడా క్రైస్తవ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలను కూడా దానిలోకి అలౌ చేయడం జరిగింది. అదేవిధంగా చేసినటువంటి పోస్ట్ మార్టం మొత్తం కూడా లైవ్ సీసీ రికార్డింగ్ అనేది కంపల్సరీ చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళైతే పోలీసు వాళ్ళు పోస్ట్ మార్టం చేశారు. కానీ పోస్ట్ మార్టంలో ఇది హత్య అని చెప్పడానికైతే ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పేసి కూడా ఐజీ గారు చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఐజీ అశోక్ కుమార్ గారు మామూలుగా ఏంటంటే ఈ బాడీ పైన కొంచెం గీసుకొని ఉన్నటువంటి గాయాలు ఉన్నాయి. అదేవిధంగా తల ముందు భాగంలో కొంచెం ఫేస్ పైన కొన్ని స్క్రాచెస్ ఉన్నాయని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. కానీ చాలామంది ఏంటంటే తల వెనుక భాగంలో బ్లడ్ అనేది బ్లీడింగ్ అవుతుంది, దానికి సంబంధించినటువంటి విషయాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా బైక్ పైన కూడా కొన్ని రక్తపు మరకలు ఉన్నాయని, అదేవిధంగా తను పడి ఉన్నటువంటి ప్లేస్లో ఒక కర్ర అనేది ఉంది, దానిపైన కూడా బ్లడ్ స్టెయిన్స్ అంటే రక్తపు మరకలు ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా టీ-షర్ట్ పైన కూడా ఏదో మనం షూ వేసి తొక్కినట్లయితే ఎలా అయితే అడుగులు ఉంటాయో అలాంటి ముద్రలు ఉన్నాయని చెప్పేసి కూడా చాలామంది తమకున్నటువంటి అనుమానాలను అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అదేవిధంగా హెడ్లైట్ కూడా తన బండి హెడ్లైట్ ఏదైతే ఉందో అది కూడా పగిలిపోయి ఉంది, దాన్ని ఎవరో పగలగొట్టేసి ఉంటారు అని చెప్పేసి కూడా చాలామంది చాలా రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. సో ఇవన్నిటిని కూడా పోలీసులు అనేక విధాలుగా ఆలోచించి దీన్ని చేసి చేయడానికి దీనికి సంబంధించినటువంటి సీసీటీవీ రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించడం జరిగింది. దాదాపుగా పోలీసు వాళ్ళు 300 సీసీ రికార్డింగ్స్ అనేది పరిశీలించి దాదాపుగా ప్రతి ఒక్క టోల్ గేట్ దగ్గర ప్రవీణ్ కుమార్ గారి విజువల్స్ అయితే వాళ్ళు కనిపెట్టడం జరిగింది. సో వీటన్నిటి లోపల ఈ యొక్క హెడ్లైట్ ఎప్పుడైతే తను విజయవాడ సమీపంలో ఉన్నటువంటి రామవరప్పాడు అనే జంక్షన్ దగ్గర కింద పడ్డాడో అప్పుడే ఈ యొక్క హెడ్లైట్ అనేది పగిలిందని, సో అప్పుడే హెడ్లైట్ అనేది పగిలి కిందకు ఊడలాగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాళ్ళు సేకరించినటువంటి సమాచారం ప్రకారం దాదాపు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చౌటుప్పల్ టోల్గేట్ దగ్గర వారు 1:29 వాళ్ళని గుర్తించడం జరిగింది. దాని తర్వాత కొర్లపాడు నల్గొండ దగ్గర 2:14 తన విజువల్స్ అయితే టోల్గేట్ దగ్గర వీళ్ళు గుర్తించారు. అదేవిధంగా చిల్లకల్లు అక్కడ 3:31 తన విజువల్స్ అనేది టోల్గేట్ దగ్గర గుర్తించడం జరిగింది. సో ఇట్లా కీసర దగ్గర 4:07 పొట్టిపాడు దగ్గర 9:15 అదేవిధంగా కలపర్రు దగ్గర 21:33 అంటే 9:33 అదేవిధంగా కొత్తమూరు దగ్గర 11:40 ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర 11:41 కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు దగ్గర 11:41 నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఇదే ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్. ఇక్కడ దాదాపుగా 11:42 తన విజువల్స్ అయితే పోలీసు వాళ్ళు గుర్తించడం జరిగింది. సో ఈ విజువల్స్ అన్నీ కూడా వాళ్ళు ఏం చెప్తున్నాయంటే ప్రవీణ్ గారి పైన ఎక్కడ కూడా అంటే కావాలని చెప్పేసి ఎవరు కూడా దాడి చేయలేదు. ఎందుకంటే తన హెడ్లైట్ పగలడానికి కారణం చాలామంది ఏంటంటే ఎవరో కర్రలపైన దాడి చేసి ఉంటారు, అదేవిధంగా అందుకే హెడ్లైట్ అనేది పగిలింది అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ప్రవీణ్ గారు ఈ విజయవాడ దగ్గర ఉన్నటువంటి రామవరప్పాడు జంక్షన్ దగ్గర పడ్డప్పుడే హెడ్లైట్ అనేది పగిలింది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పడం జరిగింది. మనం న్యూస్ ఛానల్లో చూస్తూనే ఉన్నాము. సో దాని తర్వాత ఇక్కడ మన ప్రవీణ్ గారు ఎప్పుడైతే తనకు సంబంధించినటువంటి యాక్సిడెంట్ స్పాట్ ఏదైతే ఉందో ఈ యొక్క కొంతమూరు నయారా పెట్రోల్ పంప్ దగ్గర
బైక్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది, దాని వెనకాల కూడా 4 కార్లు అనేది ఫాస్ట్గా వెళ్తున్నాయి. ఈయన 4 కార్లలో ఏదో ఒక కార్ అనేది తనని యాక్సిడెంట్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి కూడా చాలా వరకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సో దీనికి సంబంధించి కూడా పోలీస్ వాళ్ళు అనేది ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటపెట్టడం జరిగింది. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను అది. సో ఇక్కడ ముందు వెళ్ళినటువంటి బైక్ ప్రవీణ్ పగడాల గారిది. సో మళ్ళీ స్లో మోషన్లో వారు చూపిస్తున్నారు మనకి. సో బైక్ అనేది వెళ్ళింది, దాని వెంట ఇప్పుడు 4 కార్లు అనేది వెళ్ళడం జరుగుతుంది. 1 2 3 4 ఈ 4 కార్లు అనేది ప్రవీణ్ పగడాల గారు వెళ్ళినటువంటి బైక్ తర్వాత వెళ్ళడం జరిగింది. సో వీటికి సంబంధించి వీటిలో ఏదైనా కూడా బైక్ను యాక్సిడెంట్ చేశారా అనేటటువంటి కోణంలో కూడా ఈ యొక్క పోలీసులు అనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే బైక్ పైన ఎలాంటి ఏమైనా డెంట్స్ ఏమైనా ఉన్నాయా, అదేవిధంగా యాక్సిడెంట్ అయినప్పుడు కారు మరియు బైక్ సంబంధించినటువంటి పెయింట్ అనేది ఏమైనా ఎక్స్చేంజ్ అయింది అంటే దీని యాక్సిడెంట్ అయినప్పుడు మామూలుగా ఏంటంటే గీసుకుపోతే దీని పెయింట్ కార్లకు కట్టడం, కార్లకు సంబంధించిన పెయింట్ బైక్ కట్టడం అలాంటివి ఏమన్నా చేసిరా లేదా అని చెప్పేసి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారట. ఇన్వెస్టిగేషన్లో నార్మల్గా వాళ్ళు జర్నీ చేసే వాళ్ళే, అందులో ఒక వ్యక్తి మాత్రము ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి బైక్ని అంటే అబ్జర్వ్ చేసినట్టు, అప్పటికే తన బైక్ పైన ఉన్నటువంటి లగేజ్ ఏదైతే ఉందో అది హెవీ లగేజ్ అవడం వల్ల కొంచెం పక్కకు వంగినట్టుగా చెప్పడం జరిగింది. సో ఈ విషయాలన్నీ పోలీస్ వాళ్ళైతే ప్రాథమిక విచారణలో భాగంగా, ప్రాథమిక నిర్ధారణలో భాగంగా ఇప్పటి వరకు అయితే తెలపడం జరిగింది. ప్రతి ఒక్క ప్రవీణ్ పగడాల గారికి సంబంధించినటువంటి ఈ కంప్లీట్ జర్నీలో పోలీసులు అయితే వాళ్ళకి సంబంధించినటువంటి అనుమానాన్ని నివృత్తి చేయడానికి ప్రతి ఒక్క అంశం కూడా వాళ్ళు సీరియస్గా తీసుకొని అయితే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని చెప్పేసి పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అంటే పోస్ట్మార్టం రిపోర్ట్ అనేది వచ్చినప్పటికీ అది ప్రాథమిక రిపోర్ట్ మాత్రమే, ఫైనల్ రిపోర్ట్ ఇంకా రాలేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అదేవిధంగా 3-4 గంటలు విజయవాడలో ఉన్నటువంటి ఎక్కడున్నారు అనే దానికి కూడా పోలీసులు అయితే ఈ యొక్క అంటే గుర్తుపట్టడం అయితే జరిగింది. సో ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినట్టయితే డెఫినెట్గా మీతో నేను షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.